ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గిజాస్ వరల్డ్. ఈరోజు నేను కొత్త రెసిపీ చేయబోతున్నాను, టమాటా టస్కా. పదండి చూద్దాం. టమాటా టస్కా కావాల్సిన పదార్థాలు: టమాటాలు 8, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి రెబ్బలు 8, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన మందపాటి కడాయి పెట్టి అందులో 2 పావుల నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు వేసి అవి చిటపటలాడిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేగనివ్వాలి. వెల్లుల్లి వేగాక అందులో 10 పచ్చిమిర్చి వేసి మూత పెట్టాలి. వేగాక 2 ముక్కలుగా కోసిన టమాటా ముక్కల్ని అందులో వేయాలి. టమాటాలు ఒకవైపు వేగాక అందులో పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత దానిపైన మూత పెట్టాలి. 5 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. టమాటాలు వేగాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె పైకి వచ్చేంత వరకు టమాటాలను ఉడకనివ్వాలి. టమాటాలు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మరో 5 నిమిషాలు టమాటాలని ఉడకనివ్వాలి. టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా టస్కా రెడీ. ఇది వేడివేడి అన్నంలో ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. దీనిని మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్స్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.